హాయ్ ఫ్రెండ్స్, బయట బండి మీద దొరికే ముంత మసాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా సింపుల్గా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ కప్పుతో 3 కప్స్ మరమరాలు తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఇంట్లో ఉన్న దాన్ని బట్టి తీసుకోండి. నేనైతే మా ఇంట్లో మేము నలుగురు ఉన్నాం కాబట్టి మేము 3 కప్స్ తీసుకుంటున్నాం. నేను చెప్పేది 3 కప్స్ క్వాంటిటీ. ఇవి అన్ని రకాల బూందీ, అలాగే మామూలు బూందీ కూడా వేస్తున్నాను. చూసారా, ఇవన్నీ ఉన్నప్పుడే ఈ ముంత మసాలా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. అలాగే ఒక్క పచ్చిమిరపకాయ వేసాను, ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే ఎక్కువ కారం మేము తినలేం కాబట్టి. అలాగే ఒక టమాటా, అలాగే 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. దీంట్లోనే మనం టేస్ట్కి సరిపడా కొంచెం సాల్టు 1.5 వేసాను, సరిపోతుంది, చూసుకొని వేసుకోండి. అలాగే పల్లీలు ఫ్రై చేసి పెట్టినవి కూడా, క్వాంటిటీ ఏం లేదు, మనం తినేదాన్ని బట్టి వేసుకోవటం. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక నిమ్మకాయ. నేను తీసుకున్న క్వాంటిటీకి నిమ్మకాయ సరిపోతుంది. చూసారు కదా, ఇదంతా ఇట్లా మంచిగా పిండుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్. చూసారు కదా, ఇలాగే ఇంక అన్నీ వేసుకున్నాం కదా, దీన్ని బాగా ప్రెస్ చేస్తూ కలిపితే మనం వేసిన కారం టమాటా అన్నీ దాంట్లో కలిసి మరమరాలు కొంచెం మెత్తబడతాయి. చూసారా ఎలా వస్తుంది, ఇలా వచ్చినప్పుడు సూపర్ క్వాంటిటీ, చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, ఇంకెందుకు కాల్సిన మీరు కూడా ట్రై చేయండి. ఇలా అంతా ప్లేట్లోకి వేసి పెట్టుకుందాం. కానీ పిల్లలకి ఇలా ఇస్తే ఇష్టం ఉండదు కదా, అందుకని ఇది మీకు చూపించడం కోసం ఇలా వేస్తున్నాను. కానీ పిల్లలకి పేపర్లో ఇలా కోన్లాగా చేసి ఇస్తేనే తింటారు కదా, అందుకని నేను ఇది కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా కోన్లాగా చేసి మనం దీంట్లో వేసి ఇలా పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అలాగే రోడ్ సైడ్ తెచ్చినంతగా ఫీల్ అవుతారు. మన చేతులతో మన పిల్లలకి హెల్తీగా మనం చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది హెల్తీ అని నేను అన్ను, అప్పుడప్పుడు తినటానికి పర్లేదు. చూసారా ఎంత బాగా వచ్చిందో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముంత మసాలా పర్ఫెక్ట్గా సింపుల్గా టేస్టీగా. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.